Welcome to Gopal the Rider. Today I am going to the Eluru. Some personal work. There is a village, a small village after Eluru. I am going there. So anything good, let us share with you. Eluru వెళ్తున్నాను. ఏదైనా బాగుంటే మీ అందరికీ చూపిస్తాను. रास्ता में कभी कभी अच्छा दिखता, अभी अच्छा नहीं दिखे तो नहीं बताएंगे. मीट ऑन द रोड.
second toll gate. Anyhow, two-wheelers need not to pay. I think Hotel 7 is this one only. No, not this one. Before Kodam. Before Surapet. This is something else. Musi Nadi, second time anukunta. Second time no, first time second time. is
ఏలూరు రావడం ఒక పర్పస్ వచ్చాను, ఏదో పర్సనల్ పని మీద అని చెప్పేసి. కానీ అనుకోకుండా మన ఫ్రెండ్ది ఒక కోకో పండించడము, ఇక్కడ దాన్ని రా మెటీరియల్ కింద కన్వర్ట్ చేసి పండించిన దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారనుకుంటాను. దాని గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో లెట్ ప్రొసీడ్ విత్ హిమ్. సో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కోకో విల్ డూ. కోకో ఏం చేస్తుంది, కోకో ఏం పనికి వస్తుంది, ఎక్కడ ఎలా చేస్తారు, ప్లస్ అది ఇక్కడ పండించడం కూడా, అది ఎలా పండిస్తున్నారు ఏంటని దాని వివరాలు తెలుసుకుందాము. ఒక చిన్న ఫామ్ హౌస్ అనమాట ఇది, పక్కనే గోడౌన్ అంతే, అక్కడ ప్రాసెస్ అంతా ఇక్కడే చేస్తున్నారు. ఇది నాకైతే బాగా నచ్చింది ఇది, అందుకని దీని గురించి కొంచెం తెలుసుకుందామని చెప్పేసి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సరే, మరి ఇప్పుడు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఈ కోకో గురించి యాక్చువల్గా కొంచెం విన్నాం, కానీ అది మన దగ్గరే జరుగుతుందనే విషయం తెలీదు. మీరు కొంచెం మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకొని ప్లస్ దాని గురించి చెప్పండి. నమస్తే అండి, గోపాల్ ద రైడర్స్ వారికి నా నమస్కారాలు. మా ఫామ్కి రావటంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. కష్టపడి అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మా గ్రామం గంగనగూడెనికి రావటం జరిగింది. మేము గత 23 సంవత్సరాల నుంచి కోకో వ్యవసాయం చేస్తూ ఈ కోకో పంట పండిస్తూనే ఈ బీన్స్ ప్రాసెస్ చేసి డ్రై చేసి ఇవి చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయండి, ఒక 5 కంపెనీలు. వాళ్ళకి మేము ఇవి ఇవ్వటం జరుగుతుంది, రా మెటీరియల్. ఇదనమాట కోకో. సో ఈ కాయలు ఇందు నుంచి అవన్నీ కూడా రా మెటీరియల్ తర్వాత మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటాయి. సో వీటి గురించి క్రాప్ నుంచి వచ్చింది ఇది. అసలు ఇక్కడ ఏలూరులో ఇది పండిస్తున్నారు నాకు అసలు తెలియదు. నాకు నిజంగానే చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఈ విషయము. అందుకే ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా షేర్ చేద్దాం, మీ అందరు కూడా చూస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మన ఆంధ్రాలోనే ఇలా పండిస్తూ కోకో చేస్తున్నారండి. ఎక్కడో ఏమో జరుగుతాయని అనుకున్నాం, కానీ ఇక్కడ యూరోప్ నుంచి వస్తుంది, చైనా నుంచో, కేరళ నుంచి వస్తుంది అనుకునేవాళ్ళు ఇన్ని రోజులు. అది ఇక్కడే మన ముందే, మన ఫ్రెండ్స్ దగ్గర తయారవుతుందనే మాట నాకు తెలియదు. ఇది రా మెటీరియల్ని దాని ఆ కాయలో ఉంచి దాన్ని కట్ చేసి మధ్యలో నుంచి బయటకు తీస్తున్నారనమాట. ఇది ఒక మన సీతాఫలంలో ఎట్లా గుజ్జులాగా వస్తున్నాయో విత్తనాలతో పాటు అలా కనిపిస్తున్నాయి నాకైతే. సో వీటిని మళ్ళీ డ్రై చేస్తారండి ఇవి. ఓకే. ఇది చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఆ కోకో అనేది ఇలా ఉంటుంది. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. నాకు చూస్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. నాకు సరైన తెలుగు భాష వర్డ్స్ కూడా గుర్తు దాన్ని చెప్పాలంటే. నాకు నిజంగా చాలా కోకో అనేది నేను చాలా విన్నాను. నేనైతే కాఫీ తాగాను, లేకపోతే ఇంకా వేరే చాక్లెట్లు ఎక్కువ తిన్నాను. కానీ ఇంట్రొడ్యూస్ మా నాన్నగారు అండి, మొత్తం అంతా ఇక్కడ అన్నీ చూస్తుంటారు. నమస్తే. 2 మాటలు చెప్పండి మీరు కూడా. ఇక్కడ తోటలో కాయలన్నీ ఇంటికి తీసుకొస్తామండి. అదే ఇంటికి వచ్చిన తర్వాత ఈ లేబర్ తోటి అన్ని కాయలు గుజ్జు తీపిచ్చి పర్మెంటేషన్ అయిన తర్వాత ఆరబెట్టిస్తామండి. 5 రోజుల తర్వాత గుజ్జుని. ఈ పర్మెంటేషన్ అనే పదాన్ని తెలుగులో చెప్పండి. అది ఏమి పర్మెంటేషన్ అంటే ఏమంటారండి? అందరికీ అర్థం అవ్వాలని అడుగుతున్నాను. ఫలదీకరణ. ఓకే, అంటే మాగించడం. అవునండి, మాగించడం అంటే అది ఫెర్మెంట్ అంటే ఫలదీకరణ అని వస్తుంది. ఇలా ఊరబెట్టడం అంటే చెప్పండి. ఊరబెట్టడం. కోకో కాయలోంచి తీసిన గుజ్జు ఒక బౌల్లో వేసేసి దాన్ని ఊరబెడతాం. ఓకే, ఇది కోకో ప్లాంట్ అండి. ఓకే, ఇది కొద్దిగా చీకటి అయింది, కానీ ఆకులు అది కనిపిస్తున్నాయి. కొద్దిగా ఈ పక్కకు వద్దాము. వెళ్తురు పడమటి నుంచి కొంచెం బాగా పడుతుంది. ఇవి ప్లాంట్స్ అన్నమాట, బాగున్నాయి చూడ్డానికి. మంచి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేసేలా ఉంది. అది ఏం రిలీజ్ చేస్తుందో మనకు తెలియదు, కానీ ఇది లేతగా బాగుంది. అరకనట్ ప్లాంట్స్ అండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఏంటి? ఇది అరకనట్ అండి, పోక చెక్క అంటారు. అది ఒక్క చెట్లు. ఓకే, ఒక్క చెట్లు. అది మా దగ్గర ఎక్కువ అండి, మీ దగ్గర నుంచి తీసుకుంటాం. అదే చెప్తున్నా కదా, అది మాకు బాగా అనుభవం. ఇది చూడండి, ఆకులు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. కొంచెం బ్రౌన్, కొంచెం గ్రీను అట్లా, అంటే లేతగా ఉన్నవి బ్రౌన్ అనుకుంటాను. ఇది
కోకో మొక్కలు ఇవి. ఇక్కడ కోకో కాయ కాసింది చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది, నేను చూపిస్తున్నాను. కొంచెం లైట్ తక్కువ ఉంది, అందులోనే చూపిస్తున్నాను. వస్తుంది ఇది బిగినింగ్ ఆఫ్ దట్ పూతా పిందె అనమాట ఇది. సో ఇక్కడ కాయలు వస్తాయి అనమాట, అంటే బుడుముకి కూడా కాయలు వస్తున్నాయి అనమాట, బోధకి స్టెమ్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. ఎస్టర్డే మనకి లైట్ తక్కువ ఉందని చెప్పేసి మధ్యలో ఆపేసాము. ఇక్కడ గోడౌన్ పార్ట్, అంటే గోడౌన్ అంటే ఇక్కడ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసే పార్ట్ ఇప్పుడు మనం చూస్తాము. నిన్న మీరు చూసినప్పుడు కాయలు దాని ఇది చూశారు. ఇప్పుడు ఈ పార్ట్ కూడా మనం చూద్దాము. వారి చెప్తారు ఇప్పుడు గణేష్ గారు అని చెప్పేసి ది ఓనర్ ఆఫ్ దిస్ ఇట్స్ కాల్డ్ ఈ ఫార్మ్ అనుకోండి. అది ఫామ్ అవ్వచ్చు, ఇంకా దాని ప్రాసెస్ అవ్వచ్చు, అన్నీ కలిపి ఉంటాయి. ఈ కోకో గుజ్జు తీసిన తర్వాత ఫెర్మెంటేషన్ చేసి దాన్ని ఊరబెట్టి తర్వాత దాన్ని ఒక 5 రోజులు ఊరబెట్టిన తర్వాత మళ్ళీ ఈ కోకో గింజలు సన్లైట్లో ఒక 5 నుంచి 6 రోజులు ఎండబెడతాము. అది మాయిశ్చర్ 7% వరకు వచ్చే వరకు ఉంచి దాని తర్వాత ఈ బీన్స్ని మేము ఇలా స్టాండర్డ్ ప్యాకింగ్ చేసి ఇది బీన్స్ అంటే ఇవి అవి ఎట్లా ఉన్నాయి, రూపం చూపించండి. ఇలా ఉంటాయి అన్నమాట. ఆరిపోయిన తర్వాత గలగలమని సౌండ్ వస్తాయి. ఈ బీన్స్ని మేము మళ్ళీ చాక్లెట్ కంపెనీకి దీంట్లోనే అగ్రి వేస్ట్ అలాగే ఏదైనా అన్నెసరీ పార్టికల్స్ ఉన్నాయన్నీ రిమూవ్ చేసేసి మంచిగా క్లీన్ చేసి ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మేము వాళ్ళకి సప్లై చేస్తాం. ఓకే. సో ఇప్పుడు వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రెడీ టు యూజ్ రా మెటీరియల్ కింద ఇది తయారవుతుంది. నాకేంటంటే తను రైతు ఇక్కడ పండించారు, ప్లస్ అతనే ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఫర్దర్ అంటే వాట్స్ కాల్ రెడీ టు యూజ్ రా మెటీరియల్గా చాక్లెట్ కంపెనీ వాళ్ళు ఇంకా దీన్ని తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు మళ్ళీ చాక్లెట్ చేయడానికి. సో ఆ స్టేజ్ వరకు కూడా తను అన్నీ కూడా మానిటరింగ్ ఉంటుంది. అది తను చెప్పేది. పేరు నిన్న చెప్పలేదు అనుకుంటా మీరు. నా పేరు బోయపాటి గణేష్ అండి, గంగనగూడెం గ్రామం, ఏలూరు జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వ్యూవర్స్ అందరికీ చెప్పినందుకు, నా సబ్స్క్రైబర్స్ ఎస్పెషలీ, కానీ రాబోయే సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు ఇవన్నీ కూడాను. నాకు చాలా వింతగా ఉంది. నాకు మన ఆంధ్రాలో ఈ కోకో పండిస్తున్నారు అనేది చాలామందికి తెలియదు. నాలాగే ఈ ప్రాంతం వాళ్ళకి తెలిసేమో, కానీ అది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా తెలిసి ఉండొచ్చు. బట్ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఎవరి ఉన్నా, లేకపోతే ఈవెన్ మన ఇండియాలో ఎక్కడున్నా కూడా తెలుసుకోవాల్సిన ఇది ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్కడో ఫారిన్లో తయారవుతాయి చాక్లెట్స్, లేకపోతే దాని రా మెటీరియల్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని చేస్తారు అనుకుంటాను. కానీ ఇక్కడ ఉండడం అనేది చాలా నిజంగానే గ్రేట్. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జస్ట్ వేరే పని మీద వచ్చాను, అనుకోకుండా ఇది కవర్ చేయడం అనేది, ఈ చిన్న క్లిప్పింగ్, అది కొంచెం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మనందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇది నిన్న గుజ్జులాగా చూసాం కదా, ఆ తర్వాత స్టేజ్ వచ్చేసి నిన్న సరిగా లైట్ లేదని చెప్పేసి మనం ఇవన్నీ చూపట్లేదు. ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా డ్రై చేస్తారనమాట. డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజు దాన్ని మళ్ళీ పొట్టు అంతా తీసేయడం కానీ, తర్వాత దాన్ని ఏమిటంటే ఫిల్టర్ చేయడం కానీ, అంటే ఫిల్టర్ అంటే మనం యూజువల్గా జల్లెడ పడతాం కదా, అలాగా ఇసుక బిల్డింగ్ కట్టాలన్నప్పుడు ఇసుకని ఎట్లా జల్లెడ పడతామో ఆ విధంగా జల్లెడ పట్టి దాన్ని మళ్ళీ తూర్పు పోయడం అని అంటారు మన తెలుగులో, కొంచెం రకరకాలుగా అంటారు. న్యాచురల్ ఎయిర్ వాడేవాళ్ళు ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ తోటి క్లియర్ చేస్తున్నారు. అది నెక్స్ట్ స్టేజ్లో చూద్దాం. ఇది ప్రాసెస్లో ఇదొక భాగము. అంటే అక్కడ బయట ఇది వరకు న్యాచురల్ ఎయిర్ని వాడేవాళ్ళు, ఇప్పుడు గాలి వస్తుంది ఒక్కసారి రాదు, అందుకని చెప్పేసి ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ పెట్టేసి దీన్ని ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు. అన్వాంటెడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడానికి, ఆ పొట్టు అది కూడా వెళ్ళి అది ఫిల్టర్ అవ్వడానికి ఈ ప్రాసెస్ వాడుతున్నారు అనుకుంటాను. చేసేసి ఇక్కడ నుంచి ఫ్యాక్టరీస్కి వెళ్తుంది.
ఇలా మొత్తం మామూలు మన బియ్యం బస్తాల్లాగా ప్యాక్ చేశారు. ఇవి కాయలు అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ అంటే మనం చెట్టు నుంచి తీస్తాం కదా, హార్వెస్టింగ్ చేస్తాం కదా, చేసేసి దీన్ని అంటే మన రైఫన్ స్టేజ్లో ఇక్కడ తీసుకొచ్చారు. రైఫన్ స్టేజ్లో ఇక్కడ తీసుకొచ్చారు. సో అవి ఇవి ఆ తర్వాత దీన్ని సగానికి కట్ చేసి దాంట్లో ఉన్న ఇవి ఇలా కట్ చేసిన ముక్కలు ఇవన్నీ ఇవి తింటాయి ఇవి. ఓహో, సో అది ఓకే ఓకే. ఇవి అంతేకాదు, ఇక్కడ ఏమైందంటే ఇంకొక స్టేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ కూడా, ఇప్పుడు ఇది షెల్ ఏదైతే ఉందో ఆ షెల్ వేస్ట్ అవ్వట్లేదు. అది క్యాటిల్స్కి అంటే మన ఆవులు కానీ ఎద్దులు కానీ ఏదైనా కానీ ఇక్కడ అందుకని ఒక డైరీ ఫామ్ కూడా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అది వేస్టేజ్ ఒకటే కాకుండా పొలంలో ఇంకెన్నో వస్తాయి కదా, వరి గడ్డి వస్తుంది, వడ్లు పండిస్తాయి, అవి క్యాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా వాటికి ఉపయోగపడుతుంది. అదే మెయిన్ ఫుడ్ కాదు, వరిగడ్డి మెయిన్గా వీటికి వేస్తారు. సో అది వేస్ట్ కాకుండా అవి ఇవి తినేస్తుంటాయి. 70%? ఓకే, 70%. దానివల్ల ఏం వేరే డిసీజులు రావండి? మంచి మిల్కే ఉంటుంది. వేరే అంటే లాంగ్ రన్లో కూడా ఏమి ఎక్కువ వాటికి ఏం ప్రాబ్లం ఉండదు కదా? ఓకే ఓకే. సో అది బర్రెలు అదే కోకో చెట్లు రాత్రి కొంచెం డార్క్లో బాగా రాలేదని మళ్ళీ మార్నింగ్ వచ్చాం, బాగా ఫ్రెష్గా బాగా కనిపిస్తున్నాయి. చాలా నేచర్ లవర్స్ కూడా ఇది కోకో మట తర్వాత అంత బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ కోకో చెట్లు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న కాయలు ఉన్నాయి, చిన్న స్టేజ్లో ఎట్లా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు. ఇవి ఇంకా ఇంకొక చెట్లు ఇంకా బాగున్నాయని అంటున్నారు. చెట్టుకు బోధకి అన్ని కాసి కనపడుతున్నాయి. ఇంకా కూడా పెద్దగా ఉంది. అంటే అన్ని స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైమ్స్లో ఇవి హార్వెస్ట్ చేస్తారనుకుంటున్నది. అన్నీ ఒకేసారి కాకుండా ఈ పెద్ద ఉన్నది ముందే వచ్చేస్తుంది. సో ఇలాగంటే మామూలుగా ఈ మామిడి పళ్ళు అన్నీ ఏంటంటే ఒకసారి హార్వెస్ట్ చేశారంటే ఇంక చెట్లు మళ్ళీ మరుసటి వారంలో పోతే ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ అలా కాకుండా ఇప్పుడు ఇవి పెద్దగా అవడానికి టైం పడుతుంది, ఇది ఆల్రెడీ పెద్దగా అయ్యింది. సో దట్ అది డిఫరెంట్ టైమ్స్లో కూడా డెఫినెట్గా ఇది హార్వెస్ట్ చేయవచ్చు అనుకుంటున్నాను. ఇది చాలా హెల్దీగా ఉంది, చూడగానే అంత బ్యూటిఫుల్గా. నేను ఆర్టిస్ట్ని కాబట్టి నాకు ఇలా అందమైన ఆకు కావచ్చు, చెట్టు కావచ్చు, పక్షి, ఏదైనా యానిమల్ అయినా సరే, టైగర్ అయినా సరే, భయంకరమైన యానిమల్ అయినా సరే అందంగా ఉందంటే దాని దగ్గరికి వెళ్ళి తీయడం అలవాటు నాకు. సో చూడండి ఎంత లేతగాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆకులు. నేచర్లో మనకి కళ్ళకి ఎంతో మంచిదండి ఇవన్నీ కూడా. మనకు తెలియకుండానే మన కంటి చూపు ఇంప్రూవ్ అవుతుందండి ఈ గ్రీన్ చూస్తూ ఉంటే. అంత మెడిసినల్ వాల్యూస్ అండి. దాని ఏదో అది కన్జ్యూమ్ చేస్తేనే మనకు ఇంటేక్ చేస్తేనే మెడిసినల్ వాల్యూస్ కాదు, కంటితో చూస్తే కూడా మనకు మంచి జరిగే అంటే ఈ గ్రీనరీ అనేది అంత పవర్ ఉంటుందండి దీనికి. చాలా నేను ఎన్నోసార్లు నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి అది. ఇప్పుడు నా కంటి చూపు దగ్గర ఎక్కడ ఏ రకమైన కంటిన్యూగా లాస్ట్ 25 years నుంచి నేను మానిటర్ దగ్గరగా చూస్తాను. పెద్ద 24 inches మానిటర్లు కంటిన్యూగా చూస్తున్నాను, కానీ ఏ రోజు గ్లాస్ వాడాల్సిన అవసరం రాలేదు. ఆ నేచర్ యొక్క పవర్ అంతా ఇది ఉంటుందని గ్రీన్లో. ఇవి కోకో చెట్లు. కోకో చెట్లలో అంటే ఈ తోటలో రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇక్కడ వీటిలో ఆ ఆకులు కూడా
చూడండి ఇక్కడ లేత ఆకులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చూడ్డానికి కూడా అందంగా ఉన్నాయి. ప్లస్ అవి ఇచ్చే ప్రోడక్ట్ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పెద్ద కాయలు, పూత కనిపిస్తుంది. ఇది చూడండి, ఇంత పెద్ద కాయ ఉంది ఇక్కడ, ఇంత పెద్ద కాయ ఉంది. అలాగే ఈ పూత కూడా ఉంది. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనుకుంది. ఇది ఒకటి అవుతూ ఉంటే ఇంకొకటి వస్తూ ఉంటాయి అన్నమాట. పెద్దగా అవుతూ ఉంటాయి, అలా వస్తూ ఉంటాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అది అన్నీ అంటే మామూలుగా చిట్ట చివరి కొమ్ములకి కాయలు కాస్తాయి. ఇవి అలా కాదు, స్టెమ్కి రూట్, అదే దాన్ని ఏమంటారు, ట్రంక్కి కూడా కాయలు కాస్తుంటాయి. మనం బోధే అనేది అంటాం కదా, దాన్ని ఏమంటాం, బుడుము అంటాం కదా, ఆ బుడుము కూడా కాస్తున్నాయి కాయలు. అదే విచిత్రం ఇందులో గ్రీనరీ. ఈ ఆకులు అందాన్ని చూసి నాకు ఎందుకో చాలా, అంటే నేను పెయింటింగ్స్ చేస్తాను కదా, అప్పుడు ఈ పెయింటింగ్స్ అప్పుడు ఇవి వాడతాను నేను యాక్చువల్గా. అందుకని చెప్పేసి ఇవి ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు పక్కన అందమైన చెట్లు కానీ పొదలు అలా చూపించాలనుకున్నప్పుడు ఇది బాగా వాడొచ్చని నేను అనుకుంటున్నాను. నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జర్నీ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్కి. ఇటు కదా, అదే నాకు కొంచెం డౌట్ వచ్చింది. అక్కడ మళ్ళీ రైట్ కదా, ఇక్కడ లెఫ్ట్, మెయిన్ రోడ్కి వెళ్ళాక లెఫ్టా? లెఫ్ట్, ఓకే రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. పెద్ద బ్రిడ్జ్లో వస్తుంది, అదే అదే పైన ఉంటుంది, అదే అదే పెట్టుకుంటా, మ్యాప్ పెట్టుకుంటానులే. ఓకే, థ్యాంక్ యూ, బాగా చదువుకో. ఓకే రైట్, బాయ్. రా. పచ్చగా తోటలన్నీ మాత్రం చాలా బాగున్నాయి. నిన్న చూసాము, ఇది రికార్డ్ అయింది. చాలా చాలా బాగున్నాయి. మా దగ్గర మా తోట ఆ ఏరియా మాత్రమే ఇట్లా ఉంటుంది. రోడ్లోకి వచ్చాము. ఇక్కడ కూడా అలాంటి సీనిక్ బ్యూటీయే ఉంది, కాకపోతే రోడ్డు పెద్దది. కోకో చెట్లకు నీడ కావాలి కాబట్టి కొబ్బరి చెట్లకు పంచుతున్నారట. అది అందుకని ఇక్కడ వేరే వాళ్ళు కూడా చాలామంది, ఇప్పుడు ఇందాక నేను ఆయన గణేష్ గారు తోట కాకుండా వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఆయన కూడా చుట్టుపక్కలంతా ఇక్కడ కోకోని ఎక్కువ పండిస్తున్నారని. దారి పొడుగునా మీకు అవే కనిపిస్తున్నాయి. నేను వచ్చిన పని వేరే కానీ వేరే పని మీద వచ్చాను, బట్ అవి నిజంగా నాకు చాలా, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. నాకు వేరే వాళ్ళకి తెలిసే ఉంటుందేమో, నాకు తెలియదు పర్సనల్గా.
కొన్ని కొబ్బరి చెట్ల మధ్యలో అరటి చెట్లు కూడా ఉంటున్నాయి. ఇందాక కనపడ్డాయి కోకో చెట్లు. ఇక్కడ కూడా అరటి చెట్లే వేశారు, అరటి తోట. విజయవాడ 6 లేన్ రోడ్ ఇది. అక్కడక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి. అవి స్పీడ్ కెమెరాలో లేకుంటే ఏమో తెలీదు నాకు. ఆ కెమెరాలు ఇప్పుడే చూశాను. దెర్ ఇస్ ఎ టోల్ ప్లాజా నౌ. నేను అనుకుంటా చెన్నై టు కల్కట్టా 6 ట్రాక్ లేన్ అనుకుంటాను ఇది. బాగుంది. ఏలూరు నుంచి మనం విజయవాడ వస్తుంటే వచ్చే రోడ్ ఇది. అదే మన చిన్న విలేజ్. బాపురే, ఇక్కడ ఏమంటారు దీన్ని, టోల్ గేట్ వచ్చేసింది. టూ వీలర్ ట్రాక్ సపరేట్గా ఉంటుంది అక్కడ పక్కన. ఇప్పుడు కూడా ట్విస్టులు ఉన్నాయి, చిన్న చిన్న కర్వ్స్ ఉన్నాయి. ఎందుకంటే పూర్వం నుంచి ఉన్న రోడ్లని కొంచెం వైడన్ చేసి డెవలప్ చేస్తున్నారు. అందువలన అది తప్పదు. మన ఇండియాలో ఏమంటే చాలా పెద్ద చరిత్ర కలిగి ఉన్న దేశం మనది. ఇప్పటికీ రాజుల కాలంలో కూడా. ఇక్కడ నుంచి బాగా రష్ ఉంటుంది. విజయవాడ దగ్గర అవుతున్న కొద్దీ వెహికల్స్ ఎక్కువైపు. ట్రాఫిక్ ఇక్కడ కూడా బాగానే ఉంది. ఐ మీన్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. టోల్గేట్ వచ్చేసింది. ఏంటో సింగల్ పెట్టాడు ఇక్కడ. ఫుల్గా పెంచారు డివైడర్, చాలా బాగుంది. పింక్ ఫ్లవర్స్. రోడ్ అనుకుంటారు. ట్రైన్ ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ అనుకుంటా. ఇవంతా ఆగున్నాయి ట్రైన్స్ అన్నీ. ఓ ఇక్కడ రైట్ సైడా
బయట షెడ్ పెద్ద జంక్షన్ కదా, అందుకని ఇది ఇక్కడ చాలా వరకు ఇది ఉంటాయి. సేమ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ పాస్లోనే వెళ్తున్నాము. ఇదివరకు ఏంటంటే అమ్మా ఆ కొండ అండర్ గ్రౌండ్ పాస్ అయితే అనుకుంటా. నిన్న వచ్చాను, నిన్న రికార్డ్ చేయలేదు. ఈరోజు చూడాలి. ఇప్పించేదే ఎవరికి తోసింది వాళ్ళు తిప్పేస్తున్నారు. మరి సర్కస్ ఇక్కడ చిన్న ఈ కొండ అండర్ పాస్ అనమాట. పైన ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. కింద టన్నల్ ఉంది, చిన్న టన్నల్. ఈ టన్నల్ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు ఏదో చెప్తున్నారు చరిత్ర, కానీ నేను చిన్నప్పుడు కూడా చూశాను. నేను చూసారా, మళ్ళీ చెట్లు అన్నీ వచ్చేస్తాయి. సో అండర్ పాస్ చిన్న టన్నల్. टिक చేశారు टनल ఇది. ये पूरा मेरे ख्याल से छोटा है, ये टनल पे ज़्यादा नहीं है, छोटा टनल है. इसकी वजह से बहुत शॉर्टकट हो जाता है येलूर जाने के लिए, और सिटी में जाने की ज़रूरत नहीं है. ట్రాఫిక్ ఇక్కడ
రామోజీ ఫిలిం సిటీ దగ్గర సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఫుల్ ట్రాఫిక్. భయంకరమైన ట్రాఫిక్. సో ఓవరాల్ కింద లెమన్ సోడా తాగదామని ఆగాను. లాట్ ఆఫ్ నాయిస్. నిమ్మకాయ సోడా స్వీట్ చేయమ్మా, స్వీట్. ఎంతమ్మా? ఎంత? 25. Yeah.